హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో మీకు ఖజానాలో తీసుకున్న గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఒక్కసారిగా ఖజానాకు వెళ్ళి తీసుకున్నవైతే కాదు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ కలెక్ట్ చేసినవి. నేను రీసెంట్ వీడియోస్‌లో ఖజానాలో స్కీమ్ కట్టి తీసుకున్న బ్యాంగిల్స్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను ఛానల్‌లో. సో, చాలామంది అడిగారనమాట కలెక్షన్ ఎలా ఉంది ఖజానాలో అని. సో, అక్కడ తీసుకున్న చిన్న చిన్న నెక్లెస్ సెట్స్ అండ్ బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ అయితే ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ చైన్ ప్రెజెంట్ చాలా సింపుల్‌గా ఉన్నవి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా! అవి ఎంత ట్రెండింగ్‌లోకొచ్చినా ఈ మోడల్ కూడా ఔట్‌డేట్ అయిపోలేదనమాట. స్టిల్ ఇలాంటి లాంగ్ బ్లాక్ బీడ్స్ కొన్ని శారీస్ పైకి ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ శారీస్ వేసుకున్నప్పుడు షార్ట్ మంగళసూత్రాస్ కంటే ఇలాంటి లాంగ్ బ్లాక్ బీడ్స్ చాలా బావుంటాయి. నెక్స్ట్ వెయిట్ విషయానికొస్తే వెయిట్ అయితే కాస్త హెవీగానే ఉంది. అరౌండ్ 27-30 గ్రామ్స్ మధ్యలో అయితే ఉంది. ఇది తీసుకుంది ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ అలా అనుకుంటాను. అందువల్ల కాస్త వెయిట్‌లోనే తీసుకున్నాము. అప్పుడు గోల్డ్ ప్రైస్ పెద్ద ఎక్కువేం లేదు కదా! నార్మల్ రేంజ్‌లోనే ఉండేది. అండ్ ప్రైస్ విషయానికొస్తే అరౌండ్ 1,10,000 అలా పడింది. నెక్స్ట్ అయితే ఈ సింపుల్ నెక్ పీస్ ఇది కాస్త స్టిఫ్ నెక్లెస్ లాగా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా తక్కువే అరౌండ్ 22-23 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇయర్ రింగ్స్ చూసారంటే దీనికి సెట్‌గా వచ్చినవైతే కాదు. అవి సెపరేట్‌గా తీసుకున్నవి. బట్ సేమ్ ఖజానా స్టోర్‌లో నుండి తీసుకున్నవే. సో, నేను వీటికి మ్యాచ్ అవుతున్నాయి కదా అని కలిపి చూపిచ్చేస్తున్నాను. అండ్ అందులో ఉన్న స్టోన్స్ కూడా వైట్ స్టోన్స్ కాబట్టి దీనికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. ఇలాంటి నెక్లెసెస్ అయితే జ్యువెలరీ షాప్స్‌లో రీసెంట్‌గా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాజ్ ఇవి వెస్టర్న్ వేర్‌కి బాగా సూట్ అవుతాయి. అండ్ ఆల్సో ఎక్కువగా 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ ఫినిష్‌లో వస్తున్నాయి. బట్ నేను చూపిస్తున్న నెక్లెస్ అయితే 22 క్యారెట్సే. అండ్ ఆల్సో నార్మల్ గోల్డ్ ఫినిష్‌లోనే వస్తుంది. నెక్స్ట్ ఈ చాంద్ బలీస్ విషయానికొస్తే ఇవి రెగ్యులర్ మోడల్ అయితే కాదు. కాస్త డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో వెయిట్ కూడా తక్కువే ఉన్నాయి. అరౌండ్ 13 గ్రామ్స్ అలా ఉన్నాయి. నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ మేబీ 15 గ్రామ్స్ అలా ఉందేమో ఎగ్జాక్ట్‌గా అయితే గుర్తులేదు. అండ్ లెంత్ కూడా చాలా డీసెంట్‌గా వచ్చాయి. చాలా పెద్దగా ఉండవు. అలా అని మరీ సింపుల్‌గా కూడా ఉండవు. ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ అయితే సీజెడ్ స్టోన్స్. చూడ్డానికి కాస్త ఎక్కువున్నాయేమో అనిపిస్తుంది. బట్ వెయిట్ విషయానికొస్తే స్టోన్స్ ఆల్మోస్ట్ 1-1.5 గ్రామ్స్ వరకే ఉన్నాయి. అండ్ సింపుల్‌గా ఇలా పర్ల్ హ్యాంగింగ్‌తో డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా స్కీమ్ కట్టి తీసుకున్నవైతే ఏమీ కాదు. నార్మల్‌గా తీసుకున్నవే. అసలు స్కీమ్స్ ఉంటాయనే సంగతి కూడా నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తెలీదనమాట. ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ విషయానికొస్తే ఇవి కూడా 1,00,000 లోపే వచ్చేశాయి. నా దగ్గర ఉన్న మరొక 2 చాంద్ బలీస్ కూడా మీకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్‌లో చూపించేశాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి చెకౌట్ చేయండి. ఆ చాంద్ బలీస్ కూడా చాలా బావుంటాయి. నెక్స్ట్ ఇదైతే డిటాచబుల్ పెండెంట్. ఈ పెండెంట్ బీడ్స్‌లేకి బావుంటుంది. అండ్ ఆల్సో మీకు చూపిస్తున్న గుండ్ల మాలకు కూడా బాగా సెట్ అవుతుంది. ఈ పెండెంట్‌ని కానీ మీరు గమనించారంటే దీనిపైన ఖజానా వాళ్ళ హాల్‌మార్క్ ఉంది. అండ్ ఆల్సో 916 హాల్‌మార్క్ కూడా ఉంది. ఎప్పుడైనా డిటాచబుల్ పెండెంట్స్ వచ్చినప్పుడు చైన్‌కి సెపరేట్‌గా హాల్‌మార్క్ ఉండాలి. అండ్ ఆల్సో పెండెంట్స్‌కి కూడా హాల్‌మార్క్ ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ గుండ్లమాల విషయానికొస్తే మరీ ప్లెయిన్‌గా కూడా ఏమీ లేదు. మధ్య మధ్యలో రూబీస్ అండ్ ఎమరాల్డ్స్‌తో డిజైన్ చేశారు. అండ్ ఇవి వెయిట్ కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి. గుండ్లమాల ప్లస్ పెండెంట్ అరౌండ్ 50 గ్రామ్స్ వరకు 2 కలిపి ఉన్నాయి. సింపుల్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు పెండెంట్ లేకుండా ఓన్లీ గుండ్లమాల వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా నేను చెప్పాను కదా! ఇవన్నీ కొనేటప్పుడు ఇలా స్కీమ్స్ ఉంటాయి. స్కీమ్స్ ద్వారా మనము ప్రోడక్ట్ తీసుకుంటే వీఏ ఉండదు, మేకింగ్ చార్జెస్ ఉండదు అనే సంగతయితే మాకు తెలీదు. సో, వీటన్నిటికి కూడా వీఏస్ కాస్త ఎక్కువే పే చేశాము. అండ్ ఆల్సో మేకింగ్ చార్జెస్ కూడా పే చేశాము. ఇప్పుడు ఉన్నంత అవేర్‌నెస్ అప్పుడు గాని ఉండింటే ఇంకా చాలా మనీ సేవ్ అయ్యేది.
అండ్ ఈ బుట్ట కమ్మల విషయానికొస్తే ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ వెయిట్ అయితే చాలానే ఉన్నాయి. అరౌండ్ 11-12 గ్రామ్స్ వరకు వెయిట్ ఉన్నాయి. అండ్ ఆల్సో కింద వచ్చిన బుట్ట అయితే రిమూవబుల్. ఓన్లీ పైన స్టడ్ మాత్రం కూడా యూజ్ చేసుకోవచ్చు సింపుల్‌గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అండ్ ఇవైతే గుండ్లమాలకి సెట్‌గా తీసుకున్నవైతే ఏం కాదు. బట్ ఇందులో కూడా వైట్ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల ప్రతి జ్యువెలరీకి సెట్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ కమింగ్ టు దిస్ నెక్లెస్. ఈ మోడల్ మీరు చాలా వరకు చూసే ఉంటారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి మోడల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళనమాట మ్యారేజెస్ అప్పుడు. రూబీ, ఎమరాల్డ్ కాంబినేషన్‌తో బాగా ట్రెండ్ అయ్యేటివి. అండ్ ఆల్సో కొంతమంది దగ్గర ఓన్లీ రూబీస్‌తో ఇలాంటి నెక్లెసెస్ ఉంటాయి. అండ్ ఓన్లీ ఎమరాల్డ్స్‌తో కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూసారంటే మేము 2 కాంబినేషన్‌తో తీసుకున్నాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వాటికి సెట్‌గా వచ్చినవే. ఈ నెక్లెస్ ఎస్పెషల్లీ మా అక్క మ్యారేజ్‌కి తీసుకున్నదనమాట. ఆల్సో ఏమి ఓల్డ్ మోడల్ లాగా అనిపించదు. లేయర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్‌గా శారీస్ పైకి జార్జెట్ శారీస్ పైకి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది వేసుకున్నా కూడా. ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఖజానాలో తీసుకున్నవే. అండ్ మాకేమీ తక్కువకేమి రాలేదులెండి. వీఏ మేకింగ్ చార్జెస్ అన్నీ చాలా ఎక్కువే చార్జ్ చేశారు. బట్ మనకుంటుంది కదా ఒక హ్యాబిట్, ఏదైనా ఒక షాప్‌కెళ్ళడం స్టార్ట్ చేశామంటే ఇంక కంటిన్యూయస్‌గా అక్కడే తీసుకుంటూ ఉంటాము. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవే ఇవన్నీ కూడా. బట్ ప్రెజెంట్ టైమ్స్‌లో మీకు వీడియోస్ నేను పెడుతూ ఉన్నాను కదా! గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా మోస్ట్‌లీ అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను కడపలోనే తీసుకుంటున్నాను. అదర్‌వైజ్ ఏదైనా పెద్ద ప్రొడక్ట్ తీసుకోవాలి అంటే స్కీమ్ కట్టి తీసుకుంటున్నాము. మరికొన్ని బ్లాక్ బీడ్స్ చైన్స్ కూడా ఉన్నాయి ఖజానాలో తీసుకున్నవి. ఎలాగో ఈ ప్రొడక్ట్స్ చూపిస్తున్నా కదా! అవి కూడా చూసేయండి. ఇవన్నీ కూడా మరీ ట్రెండీ కలెక్షన్ అయితే కాదు. కాస్త ట్రెడిషనల్‌గానే ఉంటాయి. అండ్ చెప్తున్నాను కదా! ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవనమాట. అన్నీ కూడా మరీ మీరు ట్రెండీగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లోనే ఈ పెద్ద బ్లాక్ బీడ్స్ చైన్ మీకు చూపించేశాను కదా! నెక్స్ట్ ఈ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ చైన్. ఇందులో కనిపిస్తున్న స్టోన్స్ అన్నీ కూడా జిర్కాన్ స్టోన్స్. అవేమీ సీజెడ్స్ ఏం కాదు. అండ్ ఆల్సో ఈ వీడియోలో చూస్తుంటే నాకు కూడా తెలుస్తుంది కొన్ని స్టోన్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా షాప్‌కెళ్ళినప్పుడు వాటిని ఫిక్స్ చేపించాలి. వన్ మోర్ బ్లాక్ బీడ్స్ చైన్ అయితే వెరీ సింపుల్ బ్లాక్ బీడ్స్ అండ్ వెయిట్ కూడా 10 గ్రామ్స్ బిలోనే ఉంది. ఇలాంటి మోడల్స్ ప్రెజెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రతి జ్యువెలరీ షాప్‌లో కూడా. మోస్ట్‌లీ ఈ వీడియోలో అన్నీ కవర్ చేసేసాను. అండ్ మ్యాంగో హారం అడుగుతున్నారు కదా! నెక్స్ట్ మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం ఉంటుంది. ఆ టైంలో డెఫినెట్‌గా మ్యాంగో హారమే లాకర్ నుండి తీసుకొనొస్తాము. ఆ వీడియో కూడా నేను త్వరగానే చేసి పెడతాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ కాన్స్టెంట్‌లీ. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బై.